గత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు పడినప్పుడు కేసీఆర్కు ఓటు పడలేదు అని చెప్తున్నారు. కేసీఆర్ని చూసి ఓటు వేయలేదు అని చెప్తున్నారు. అభ్యర్థుల మీద వ్యతిరేకతతో కొంతమంది ఓటు పడలేదని. ఇప్పుడు తెలంగాణలో కిషన్ రెడ్డిని చూసి ఓట్లు వేయాలన్నా, నరేంద్ర మోడీని చూసి ఓట్లు వేయాలన్నా, స్థానిక అభ్యర్థిని చూసి ఓటు వేయాలన్నా, ఎవరిని చూసి ఓటు వేయాలి? బీజేపీ, నరేంద్ర మోడీ గారు, స్థానిక అభ్యర్థి అన్నీ కలిసి ఉంటాయి. ఏది కూడా విడివిడిగా చూడడానికి లేదు. మేము ఈరోజు 17 మంది అభ్యర్థులను పెట్టాం. నా లెక్క ప్రకారం మా అభ్యర్థులు మిగతా పార్టీలతో అభ్యర్థులతో పోల్చిస్తే బెస్ట్ అభ్యర్థులు బీజేపీ పెట్టింది తెలంగాణలో. మిగతా పార్టీల నుంచి తెచ్చుకున్నారు? మీ దగ్గర ఎక్కడి నుంచి తెచ్చుకున్నా సార్? బయట నుంచి, బీఆర్ఎస్ నుంచి తప్పకుండా తెచ్చుకున్నాం. అవసరం తెచ్చుకున్నాం కాదంటే పారాచూట్ లీడర్లకు టికెట్లు ఇచ్చాం. తప్పేముంది? ఇది కూడా దాని రూల్ ఉందా? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలతో కూడిన పార్టీ సిద్ధాంతాల్లో వచ్చిన లీడర్షిప్. మీరు అభ్యర్థులను చూసి ఓటేయాలన్నప్పుడు ఆ రకంగా మంచి అభ్యర్థులను తీసుకొని వాళ్ళను ఈరోజు ఒక మంచి పార్టీలో చేర్పించుకోవడం ద్వారా మా యొక్క బలాన్ని పెంచుకుంటాము, మా యొక్క ఐడియాలజీని పెంచుకుంటాం. నా ఒక్కడి ఓటుతో దళార్ల వ్యవస్థ కూలిపోయింది. ఎరువులు, విత్తనాల ఖర్చు తగ్గిపోయింది. 6,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వస్తున్నాయి. ఇప్పుడు నేను వేసే ఓటుతో మార్కెట్ చైన్ మరింత బలపడుతుంది. ఇది మన మోదీ గ్యారెంటీ. మరి నా గ్యారెంటీ? కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మా ఐడియాలజీని పెంచుకొని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్మి బీజేపీలోకి వచ్చినప్పుడు తప్పకుండా అలాంటి వ్యక్తులు ఇంకా తీసుకుంటాం కూడా. ఎందుకంటే ఈరోజు మాకు శక్తి పెరగాల. మేము ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో అధికారంలో రావాలంటే మాకు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కావాలి, గ్రామ సర్పంచులు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, ఎంపీటీసీలు కావాలి, మున్సిపల్ కౌన్సిలర్లు కావాలి, మున్సిపల్ చైర్మన్ కావాలి. మాకు ఇంకా శక్తి పెరగాలి. ఎందుకంటే మా పార్టీ ఇప్పుడు కూడా తెలంగాణలో అధికారం లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, వాళ్ళకు నాయకత్వం ఉంది. 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, వాళ్ళు కూడా 10 సంవత్సరాలు పరిపాలించారు, వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ లేరు. నా పార్టీ ఈరోజు యూత్ ఉన్నటువంటి పార్టీ. ఈరోజు యూత్తో పాటు కొంత నాయకత్వం కూడా పెంచుకోవడం కోసం అక్కడక్కడ కొంతమందిని తీసుకుంటున్నాం. తీసుకోవడం తప్పలేదు, తప్పకుండా ఉదాహరణకు మీరు కాంగ్రెస్ పార్టీ ఇంత ఎస్టాబ్లిష్ పార్టీ కదా, అధికారంలో ఉన్నటువంటి పార్టీ కదా. ఒక పార్టీ తరఫున అభ్యర్థి ప్రకటించిన తర్వాత, పాలన మా పార్టీ అభ్యర్థి వరంగల్ ఎల్లుండి ప్రకటించిన తర్వాత, ఆ పార్టీ అభ్యర్థి అధికారంలో ఉన్నటువంటి పార్టీ, 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ, ఆ పార్టీ ఇంకో అభ్యర్థిని తీసుకొని ప్రకటించిన తర్వాత తీసుకొని టికెట్ ఇస్తేనే తప్పలేదు. నేను ముందే మాట్లాడుకొని కొంత మంచి అభ్యర్థులను తీసుకొని నేను ఎందుకు చెప్తున్నాను, నా ఒక్క ఓటుతో కరోనా సంక్షోభ సమయంలో నాకు స్వనిధి మద్దతు లభించింది. ఇప్పుడు నేను వేసే ఓటుతో ప్రతి సంక్షోభంలో సహాయం లభిస్తుంది. ఇది మన మోదీ గ్యారంటీ. మరి నా గ్యారంటీ? మరోసారి కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. నేను పెట్టినటువంటి బీజేపీ పెట్టినటువంటి 17 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మిగతా పార్టీలతో పోల్చిస్తే మంచి అభ్యర్థులు మేము పెట్టాం. అభ్యర్థుల పరంగా మీరు ఏ కాన్స్టిట్యున్సీలైనా గణాంకాలు లెక్కేయండి, మంచి అభ్యర్థులను పెట్టాము, మంచి పేరున్నటువంటి అభ్యర్థులను పెట్టాము. ఇక్కడ ఒక భయం కనిపిస్తుంది తెలంగాణలో ఉన్న వాళ్ళకి. సపోజ్ మీకు గనక ఎక్కువ సీట్లు ఇచ్చేస్తే మీరు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు అని బీజేపీ ప్రెసిడెంట్ మీరు ఏం అష్యూరెన్స్ ఇవ్వదు? తప్పది. మాకున్నది 8 సీట్లు, మేమెందుకు కూల్స్తామండి? కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చాల్సిన అవసరం లేదు. నేను మరొకసారి TV9 ద్వారా తెలియజేస్తున్నాను, మేము ఈ వచ్చేటువంటి 4 సంవత్సరాలు ఆగుతాము. ఈ 4 సంవత్సరాలు కూడా ఎందుకంటే ఈరోజు తెలంగాణ, మళ్ళీ ఆన్ రికార్డ్ చెప్తున్నాను, తెలంగాణ వచ్చేటువంటి ఈ 4 సంవత్సరాలు 4 సంవత్సరాల 4 నెలలో చాలా కష్టాలు ఎదుర్కోబోతున్నది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఆర్థిక వ్యవస్థను డిస్ట్రాయ్ చేసిపోయాడు. చివరికి జీతాలు ఇవ్వడం కోసం ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నాడు, వైన్ షాపులను 6 నెలల ముందే వేలం వేశాడు, లేకపోతే భూములు అమ్ముకున్నాడు, అమ్మి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అప్పుడే ఆ పరిస్థితి ఉంటే ఆ పథకాలు కంటిన్యూ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ కొనసాగించినటువంటి, కేసీఆర్ కొనసాగించినటువంటి పథకాలను కొనసాగిస్తూ ఈయన ఒక 420 హామీలు ఇచ్చిండు, అందులో 6 గ్యారెంటీలు ఇచ్చిండు. ఇవన్నీ అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వము వస్తున్నటువంటి రెవెన్యూ, ఇక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ ఎక్కడ కూడా పొంతనే లేకుండా ఉంది.